నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా పార్లమెంటు ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని చెప్తున్నారని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడునూతుల నిషిద్ధరెడ్డి అన్నారు. వరంగల్ పార్లమెంటు నుండి బీజేపీ అభ్యర్థికి అధిక మెజారిటీ రావడం ఖాయమన్నారు. పార్లమెంటు ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో చిట్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎడునూతుల నిషిద్ధరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి నుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి రమేష్ కు అధిక మెజారిటీ ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూతులో ప్రచారం అనేది స్టార్ట్ అయింది. ఎవరి బూతులో వాళ్ళు చేసుకుంటూ ఎవరి బూతుల్లో కంపల్సరీ వాళ్ళు రాష్ట్ర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, జాతీయ నాయకులు కానివ్వండి, ఎవరి బూతుకు వారే ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తూ ప్రచారం ఇవాళ నుంచి మొదలుపెట్టడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరిని ఓటు అభ్యర్థించినా ఈసారి బీజేపీకే పట్టం కడతాం, ఈ నుండి ఆరు రమేష్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇటు యువతను చూసినా అటు వృద్ధులను చూసినా ఎవరిని చూసినా కూడా ఈసారి మోడీ గారికి అంటున్నారు. మొన్నటి దానికా ఇప్పుడు మనకు విశ్వకర్మ యోజన కింద కూడా చాలామంది కొన్ని కోట్ల మంది అప్లై చేసుకోవడం జరిగింది. వారు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఎవరు మధ్యవర్తి లేకుండా, ఏ కులమని లేకుండా, ఏ పార్టీ అని లేకున్నా కూడా మాకు విశ్వకర్మ కింద 18 కులాలు ఏవైతే ఉన్నాయో మాకు నేరుగా నిధులు అనేటివి మాకు స్కీమ్లో మేము చేరినాము, మాకు ఇస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు చేసినటువంటి స్కీమ్స్ కానివ్వండి, వారు చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఇవి మాకన్నా మొదలే ప్రజలే చెప్తున్నారు. అరే మోడీ గారికి ఎందుకు వేయాలని వాళ్ళే వివరించి చెప్తున్నారు. రామ మందిర్ తీసుకొచ్చి మోడీ గారి హయాంలోనే అయింది కాబట్టి మోడీ గారికి ఓటేయాలని. కొందరు ముస్లిం సోదరులు కూడా చెప్తున్నారు త్రిపుల్ తలాక్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఈసారి మేమంతా మోడీ గారికి అనే చెప్తున్నారు. మొన్న ఒక ఊరికి పోతే అక్కడ దళిత సోదరులు కూడా చెప్తున్నారు ఈసారి మేమంతా ఆరు రమేష్ అన్న గారికే, మోడీ గారికే మేము ఓటేస్తామని చెప్తున్నారు.